జ్యోతిష్యాన్ని నమ్మచ్చా, మనకి జరిగే విషయాన్ని ఒక 5 ఏళ్ళు ముందుగానో 10 ఏళ్ళ ముందుగానో మనం పసిగట్టుతున్నాం అనమాట. పాయింట్లు చూసుకోవటం, మ్యాచ్ చేసుకోవటం, 36 వచ్చాయండి, బ్రహ్మాండంగా ఉందని చేసుకుంటుంటారు. సంతానం ఆలస్యం అవడానికి కారణాలు ఏంటి? అమ్మాయి కుజదోషం ఉంది కాబట్టి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మెత్తగా చనిపోద్ది. కుజదోషం అనేది ఒక ప్రాబ్లమే కాదండి. వివాహ పొంతం చూసి వివాహం చేసినప్పటికి కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు రావటము, డైవర్స్ తీసుకోవటము, సంతానం కలగలేదని చెప్పి కొంతమంది డైవర్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి పొంతం చూశారు కదా, మరి ఎందుకు అలా జరిగింది? జ్యోతిష్యాన్ని నమ్మచ్చా వద్దా అనేటువంటి ఆలోచన చాలా మందికి వస్తుంటుంది. ఐటీ సర్వీస్ లో కానివ్వండి, సూడో ఇంటెలెక్చువల్స్ లో కానివ్వండి, ఈ సందేహాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు నమ్మమంటుంటారు. ఇక్కడ పొంతలతో పని లేదండి. చాలా మంది కూడా ఏం చేస్తారంటే 36కి ఎన్ని పాయింట్లు వచ్చాయని పెళ్లి చేస్తారు. ఇన్ని పాయింట్లు వచ్చినప్పుడు ఒకవేళ అమ్మాయి అబ్బాయి జాతకాల్లో సప్తమ స్థానం పాడైపోయింది అనుకోండి, డెఫినెట్ గా మ్యారేజ్ లైఫ్ లో డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం వస్తుంది. ఒకవేళ యాటిట్యూడ్స్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఒక అమ్మాయి స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉంది, ఆ అబ్బాయి బలహీనంగా ఉన్నాడు, ఒక అబ్బాయి ఇంపార్టెన్స్ కోరుకుంటున్నాడు, అమ్మాయి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా మన జాతక చక్రంలో మాత్రమే తెలుస్తాయి. అందువల్ల పూర్తి జాతక విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్ళటం వల్ల చాలా వరకు మనకి జరిగేటువంటి నష్టాన్ని అధిగమించవచ్చు. కొన్ని డైవర్స్ అవ్వడానికి అనేక రకాల కారణం ఉండొచ్చు. సొసైటల్, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లేకపోతే జాబ్ లో ఉండే ప్రాబ్లమ్స్, దాని గురించి నేను మాట్లాడలేదు. ఓన్లీ జాతక చక్రాన్ని రెండు కంపేర్ చేసుకుని, ఉదాహరణకు